హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మహిమ, ఘనత, ప్రభావము దేవాది దేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మరలా మనమందరము కూడా ఈ జూన్ మాసంలో ప్రభు బల ఎదుట చేరడానికి దేవుడు కృప చూపించున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదే పక్షముగా అదే విధముగా మరి గత మే నెలలో మన సంఘంలో అనేకమైనటువంటి శుభ కార్యక్రమములు జరిగి ఉన్నాయి. అలాగనే సాధురావు గారి యొక్క మరణము ద్వారా అశుభ కార్యక్రమం కూడా జరిగి ఉన్నాయి. మరి మళ్ళా వీటన్నిటినీ కూడా మనం ముగించుకొని మళ్ళా ప్రభుతో సాగిపోవడానికి ప్రభు మన జీవితాలకు దయచేసినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి నేను గత వారమే ఈ వాక్యం నేను చెప్పాల్సి ఉంది. కానీ గత ఆదివారము మరి జరిగినటువంటి పరిస్థితుల ద్వారా నేను సమయానికి రాలేకపోవడం చేత మరి వాక్యాన్ని నేను పంచుకోలేకపోయాను, ఆలస్యంగా రావడం బట్టి. అయితే మరి ఈ వారము ఆ వాక్యాన్ని కంటిన్యూ చేయాలని నేను ఆశపడుతూ, ప్రాముఖ్యంగా ఎంతమందికైనా గుర్తున్నదా, గడిచిన వారము కాక ముందు వారము మాట్లాడుకున్నటువంటి దేవుని వాక్య సందేశం ఏమై ఉన్నది? ఏంటది? పరిశుద్ధాత్మ. అంటే ఆ రోజు ఏ రోజు అని చెప్పుకున్నాం? పెంతెకోస్తు పండుగ. ఏం పండుగ? పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ గురించి మనము మాట్లాడుకోవడం జరిగి ఉన్నది. దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్ముడి గురించి మనము ధ్యానము చేయడము జరిగి ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముని యొక్క అవసరము ఎంతైనా కూడా ఉన్నది. ఈ లోకంలో మనం జీవించాలంటే శక్తి చేతనైనను బలము చేతనైనను మరి దేని విధము చేతనైనను కాదు, కానీ కేవలము దేవుని ఆత్మ నడిపింపు ఉంటేనే మనం జీవించగలము. ఆత్మశక్తి అనేటువంటిది ఉంటేనే క్రైస్తవుడిగా ఈ లోకంలో మనం రాణించగలము. శోధనలను శ్రమలను మనము జయించగలము. లేకపోతే ఏ మాత్రము కూడా మనము ఈ లోకంలో మనము జీవించలేము. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి అపోస్తులు అనబడుతున్నటువంటి వారు, సిలువ వేసినటువంటి యేసయ్య ఆ సిలువలో వేలాడుతున్నంత వరకు కూడా వారు ఎలా ఉన్నారంటే పిరికివారుగా ఉన్నారు. వారు పిరికివారుగా, వారు మేడగదిలో దాక్కున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అదే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణైన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత, ఆయన 11 మార్లు ప్రత్యక్షతలు సజీవునిగా చూపించుకున్న తర్వాత, 50 రోజుల తరువాత ఈ మహా దినమైనటువంటి పెంతెకోస్తు పండుగ అనేటువంటిది 120 మంది ఇంచుమించు మేడగదిలో చేరి వారు దేవునికి బలమైనటువంటి ఉపవాస ప్రార్థనలు వారు చేస్తూ ఉంటే, బలమైనటువంటి దేవుని ఆత్మ ఈ 120 మంది మీదకి కూడా
బలముగా దిగి వచ్చి ఉన్నది. హల్లెలూయా. అప్పటి నుండి అపోస్తలులు పడుతున్నటువంటి వారు పిరికివారుగా లేరు. వాళ్ళు ఉన్నటువంటి పిరికితనం అనేటువంటిది పోయింది. లోకమంతా కూడా భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారని చెప్పుకునేటువంటి రీతిలో వారి యొక్క జీవితము అంత గొప్ప శక్తివంతముగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? కేవలము పరిశుద్ధాత్మని యొక్క నింపుదల ద్వారా మాత్రమే. హల్లెలూయా. ఈ రోజు నీవు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు నీవు ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే సమస్తము మనకి తోడుగా ఉంటున్నట్లే. కాబట్టి అందుకే దాని పెంతెకోస్తు పండుగ అన్నారు. క్రిస్మస్ వస్తే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటాం కదా. అలాగే న్యూ ఇయర్ వచ్చిందంటే వర్షం వస్తే తగ్గిపోయింది, ఇంకా అలాగే ఉన్నారు మీరు. అది తగ్గిపోయి వెళ్ళిపోయింది, కానీ మీ దిగులు మీ మొఖాలు ఇంకా అలాగే కనబడతాం కదా. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారు దీనంగా ఉండరు, నీరసంగా ఉండరు, కృంగిపోయిన వారిలాగా ఉండరు. వారు ఎప్పుడు కూడా మొన్న వారం శుక్రవారం జ్ఞాపకం చేసుకున్నాం కదా, సహోదరు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని పిల్లలు దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. దేవుని పిల్లలు ఆడసింహాల వలె ఉంటారు. దేవుని పిల్లలు సియోను కొండ వలె స్థిరంగా ఉంటారు. ఇంకెళ్ళుంటారట క్రొవ్విన తోడ వలె వారు గెంతులు వేస్తూ ఉంటారు. అలా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. నేను చాలాసార్లు చెప్తాను కదా, మనం ఆరాధికులం, ప్రేక్షకులం కాదు. ప్రేక్షకులు అందరూ సింహాల్లో ఉంటారు కదా, మనం ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటిది మనకి ఎంతైనా కూడా అవసరం. గత ముందు వారం మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చి మనం దాటేసాం కదా. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటాం, హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకుంటాం. కానీ అదేంటో కానీ పెంతెకోస్తు పండుగ అని పేరున మనం ఎప్పుడు కూడా హ్యాపీ పెంతెకోస్టల్ డే అని చెప్పుకుంటామా అంటే చెప్పుకోం. ఎందుకంటే ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి దానికి మొదట ప్రియారిటీ ఇవ్వము, కానీ ప్రియారిటీ తక్కువగా ఆడంబరాలుతున్నటువంటి వాటికి మనం ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉంటాం. కాబట్టి పెంతెకోస్తు పండుగ అనేటువంటిది కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అది కేవలం పెంతెకోస్తులు మాత్రమే చేసుకోవాలి, పెంతెకోస్తులు డినామినేషన్ వారే చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఇది దేవుని పరిశుద్ధాత్మ కృమ్మరింపుకి సాదృశ్యంగా కనబడుతున్నది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారంలో నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. పరిశుద్ధాత్మ అనేటువంటి దాని గురించి, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వారు రాక గురించి ప్రవచనాలు ప్రవచించారో, అదే విధముగా భక్తులైనటువంటి వారు, ప్రవక్తలైనటువంటి వారు ప్రవచనాలు ప్రవచించారు. ఆ ప్రవచనాలని పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చి ఉన్నాడు అనేటువంటి విషయాల్ని గతంలో నేను తెలియజేస్తున్నాను. అదే విధముగా పరిశుద్ధాత్మ అనేటువంటిది పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ పొందుకోవాలి. పాప క్షమాపణ లేనిదే పరిశుద్ధాత్మ నీ జీవితంలోనికి రాదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. రెండవదిగా నేను జ్ఞాపకం చేశాను, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి. మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థనా జీవితం అనుభవం ఉండాలి. ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎవరు చేయమన్నారంటే, ఉపవాసం అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే ఉపవాసము ఉండి చేసి ఆయన చూపించి ఉన్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవునికి కూడా ఉపవాస ప్రార్థన అనుభవం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మూడవ విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వాక్యం వింటూ ఉంటుండగా దేవుని పరిశుద్ధాత్మ శక్తి నీలోకి దిగిపోతుంది.
బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండకూడదు. మనం ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే పరిశుద్ధాత్మ శక్తిని నీవు కోల్పోతావు. పరిశుద్ధాత్మ నీలో పనిచేయడు. పరిశుద్ధాత్మ యొక్క బలమైనటువంటి ఆత్మ కృమరింపు నీ మీద ఉండదు. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా నీవు ఆలోచన చేయొద్దు. దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు కాబట్టి, వచ్చి ఉన్నావు కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధతో విని హృదయంలో నీవు పదులుపరుచుకుంటే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. ఆటోమేటిక్ గా ఆ కార్యం అనేటువంటిది జరిగిపోతా ఉంది నీలో. అది నీ కంటికి కనబడదు, కానీ గాలి నీ కంటికి కనబడుతుందా? కనబడదు. ఆ గాలి వీస్తూ ఉంటున్నప్పుడు నీకు ఆ స్పర్శ అనేటువంటిది తెలుస్తూ ఉంటది. అదే విధంగా నీ వాక్యాన్ని వింటూ ఉంటే ఎలా వింటూ ఉండాలా? శ్రద్ధతో. ఏమంటే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకృతములగుగా అంటాడు దావీదు. అతి రీతిగా మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పాస్టర్ గారి మీద కాదు, కానీ అమ్మో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, అమ్మో దేవుడు ఏ విధముగా నాతో ఈ దినాన్ని మాట్లాడతాడా, పరిశుద్ధాత్మ శక్తి నేను ఏ విధంగా పొందుకుంటానా, ఈ విధమైనటువంటి ఆలోచనతో వాక్యాన్ని కరెక్ట్ గా వినాలి. అంతేగాని ఏదో వచ్చాము వెళ్ళాము అంటే వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటది. ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా నీకు ఉండదు. వాక్యాన్ని త్రికరణ శుద్ధితో మనం వినాలి. ఈ మూడు విషయాలు కూడా జ్ఞాపకం చేశాను. ఒకవేళ ఎవరైనా వాక్యాన్వేషకులు, వాక్య ప్రేమికులు అంత శ్రద్ధగా వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటే ఈ అంశంలో యూట్యూబ్ లో ఉన్నాయి. ఏమండి, మన యూట్యూబ్ లో ఆ ముందు వారం చెప్పినటువంటి వాక్యము నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి అటువంటి వాక్య ప్రేమికులు ఉంటే, పరిశుద్ధాత్మ పొందుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటే, ఒకవేళ ఆ దినాన్ని రాకపోతే వాక్యాన్ని తప్పనిసరిగా మీరు వినండి. నాలుగో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలి అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. నాలుగవదిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఏమని రాయబడి ఉందండి అక్కడ? దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. పరిశుద్ధాత్మ అనేటువంటి ఎవరికి వస్తుందండి? విధేయులైనటువంటి వారికి వస్తుంది. దేవుని వాక్యానికి విధేయులవ్వాలి. అంతేగాని ఆ వాక్యం నాకు కాదులే, ఆ వాక్యం అలాగే చెప్తూ ఉంటారు, అవన్నీ మామూలే, ఇటువంటి ఆలోచన మనకు ఉన్నంత కాలము కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మన మీద వసించడు. దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి. అవును ప్రభువా, అవును ప్రభువా, నేను అలాగే తప్పిపోతూ ఉన్నాను, నేను అలాగే నడుచుకుంటూ ఉన్నాను నాయన, ఇదిగో ఇప్పటి నుండి ఈ ప్రకారముగా నేను జీవిస్తాను, ఇప్పటి నుండి నీ పని నేను చేస్తాను, ఇప్పటి నుండి నేను పెద్దల కన్నా లేచి ప్రార్థన చేస్తాను, ఇప్పటి నుంచి నేను దేవుని వాక్యాన్ని నేను చదువుతాను, ఇప్పటి నుండి క్రమము తప్పకుండా నీ సన్నిధికి నేను వస్తాను, పరిశుద్ధుల సహవాసంలో పాలు పంపులు పొందుతాను అని వాక్యము విన్నప్పుడు, అంటే వాక్యము నేర్పించేది అదే కదా. అంతేగాని నువ్వేమి కొండలెక్కు, అక్కడికి వెళ్ళి 4 పోతులు తీసుకుని బలివు, లేకపోతే ఒంటి నిండా సులాలు పొడుచుకో, రక్తాన్ని చిందించు, లేదా సినాయి పర్వతం ఎక్కి కిందకి, ఇలాంటివన్నీ చెప్తుందండి వాక్యము. నీ జీవితాన్ని, నీ నడవడికను సరి చేసుకోమని చెప్తుంది తప్ప చేయలేనటువంటి భయంకరమైనటువంటి ఇతరులు చేసేటువంటి విధముగా వాక్యం ఎప్పుడు కూడా నీతో అన్ని కూడా చేయదగినవే, అన్ని కూడా మనం ఆచరించదగినటువంటివే. అంతేగాని మనం చేయలేనటువంటి భయంకరమైనటువంటి కృత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేవండి. అంతా కూడా విధేయత మీద ఆధారపడి ఉన్నది. విధేయత చూపించేటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. నోవాహును మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు దేవుడు చెప్పినట్లుగా చేశాడు.
తన కుటుంబం అంతా కూడా రక్షించబడి ఉన్నది. ఒక న్యూ జనరేషన్ కి కారణమయ్యాడు నోవా. విధేయత చూపించారు. వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే నీవు రక్షించబడతావు. నీవు రక్షించబడటమే కాదు, నీ కుటుంబము కూడా రక్షించబడుతుంది. వాక్యాన్ని నువ్వు పెడదవు పెట్టి వాక్యానుసారంగా నువ్వు జీవించకుండా ఉంటే, ఆనాడు గెహజీ ఏ విధముగా లోకాశుల వైపు తిరిగిపోయినాడో అట్టి రీతిగా భయంకరమైనటువంటి దేవుని ఉగ్రతను కూడా చూడాల్సినటువంటి అవసరము ఉంటుంది. నువ్వు విధేయత చూపించాలి. అవును ప్రభు, వాక్యం నా కొరకే, ఈ వాక్యం నా కొరకే, ఈ వాక్యం నాతో మాట్లాడుతుంది అనే విధముగా నీ జీవితం ఉండాలి. కానీ ఆనాడు సంహార దూత చేత అనేక మంది చనిపోయారు. సనుగు కొనుట ద్వారాను, సంశయముల ద్వారాను, ఏమండి దేవుని మీద అడగడము ద్వారాను ఏమైపోయారండి? అనేక మంది ఇశ్రాయేలు సమాజంలో నుంచి వారు తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయారు. కాబట్టి వాక్యాన్ని నువ్వు సనుగుకుంటే అది నీకే మంచిది కాదు. వాక్యం నా కొరకే అని చెప్పి విధేయత చూపించాలి. స్పెయిన్ దేశంలో ఆ బార్సిలోనా అనేటువంటి ఒక ప్రాంతంలో ఆ యూనివర్సిటీలో విడోనాతి అనేటువంటి ఒక యువకుడు రీసెర్చ్ చేయడానికి డాక్టరేట్ పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకోవడం కోసం ఆ బార్సిలోనా యూనివర్సిటీలో ఒక అధ్యయనం చేస్తూ ఉన్నాడు, రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. దీని గురించి లైబ్రరీస్కి వెళ్ళి అనేకమైనటువంటి పుస్తకాలు తిరగేసి అనేక విధాలుగా చదువుతూ అనేక విధాలుగా ఆ పుస్తకాలన్నీ కూడా తిరగేస్తూ ఉన్నాడు. అయితే అందరు పుస్తకాలు తిరగేస్తున్నాడు, కానీ ఇంచుమించు 18వ శతాబ్దానికి చెందినటువంటి 200 సంవత్సరాలు అంటే ఇంచుమించు ఇప్పటికైతే ఇంకా ఒక 300 సంవత్సరాలు క్రితము హెడ్రో అనేటువంటి ఒక రచయిత ఉండేటువంటి వాడు. ఆ రచయిత చాలా తత్వవేత్త. చాలా పరిశోధనలు చేసి లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఆ గ్రంథాల్లో రాసి దాన్ని లైబ్రరీలో భద్రపరిచారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఆయన పేరు బయటికి రాలేదు, ఆయన రచనలు బయటికి రాలేదు. ఆ రచయిత గురించి ఎవరు కూడా చదవడం కూడా లేదు. ఈరోజు మన స్వతంత్రోద్యమంలో కూడా స్వతంత్రాన్ని ఎవరు తీసుకుని వచ్చారంటే మనకు ఫస్ట్ వినబడేటువంటి పేరు ఎవరి పేరు అంటే ఆ పేరే వినబడుతుంది కదా. కానీ దాని వెనక చాలా మంది అనేక విధాలుగా ప్రాణాలు అర్పించినటువంటి వారు, వారిలో క్రైస్తవులు ఉన్నారు, వారిలో ముస్లింలు ఉన్నారు, వారిలో అనేక మతస్థులు కూడా ఉన్నారు. వారందరూ కలిసి చేసినటువంటి పోరాటమే స్వతంత్రం మనకు వచ్చింది. అలాగే అనేక మంది రచయితలు ఉంటూ ఉన్నారు. డార్విన్ వంటి వాడు, అరిస్టాటిల్ వంటి వాడు, ఇక ఈయనెవరైనా బకెట్లో ఆ పైనుంచి ఆపిల్ పండు ఎవరైనా న్యూటన్ లాంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ హెడ్రో అనేటువంటి వాడు రాసినటువంటి రచనలు అన్ని కూడా ఏమైపోయాక కనబడకుండా పోయాయి. అవన్నీ కూడా లైబ్రరీలో ఎక్కడో మూలపడిపోయాయి. ఎవరు చదవట్లే, ఎవరు తీయటంలే. కానీ ఈ విడోనాతి అనేటువంటి ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే ఎలాగైనా సరే ఏదో రకముగా ఆ హెడ్రో రాసినటువంటి గ్రంథాలు నేను చదవాలని పెట్టుకున్నాడు. ఆ లైబ్రరీకి వెళ్ళి పెందరకన్నా వెళ్ళి అర్ధరాత్రి వరకు కూడా ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో, ఆ గ్రంథాలు ఎక్కడున్నాయో, ఆ హెడ్రో రాసినటువంటి ఆ రచనలు ఎక్కడున్నాయో అనేటువంటి ఉద్దేశంతో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా సేకరించి ఆ గ్రంథాలని చదువుతూ ఉంటున్నాడంట. ఆ దూరు దులుపుకొని చదువుతూ ఉంటే చివరికి ఒక గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఆ గ్రంథం ఏంటో తెలుసా? ఆ గ్రంథం అంతా కూడా వీలునామా అంట. ఆ గ్రంథం అంతా కూడా వీలునామా. ఎవరైతే ఈ నా గ్రంథాన్ని చదువుతారో వారందరికీ కూడా వారికి నా యొక్క ఆస్తి అంతటిని కూడా ఇచ్చేయాలి. ఈ గ్రంథాన్ని ఎవరు చదువుతారో
వారికి నా ఆస్తి మొత్తము ఇచ్చారంటే కొన్ని వేల మిలియన్ల డాలర్లు కలిగినటువంటి ఆస్తి అంతా కూడా ఈ విడునాతి అనేటువంటి ఈ యొక్క స్టూడెంట్ యొక్క సొంతం అయిపోయిందంట. హల్లెలూయా. కోర్టుకి వెళ్ళాడు, ఇదిగో ఇలాగ వీలునామా రాశాడంటే కోర్టు వారు చెప్పారు ఈ వీలునామా చెల్లుతుంది. ఈ యొక్క హెన్రీ అనేటువంటి రచయిత తన స్వహస్తాలతో రాసినటువంటి వీలునామా కాబట్టి ఈ వీలునామా చెల్లుతుంది. నిజానికి నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వింటూ విధేయత చూపిస్తున్నారో వారి జీవితాలను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వారి జీవితాలను దీవిస్తూ ఉన్నాడు. దేవునికి విధేయత చూపకుండా విచ్చలవిడిగా తిరుగుతూ, దేవుడు అంటే భయం లేకుండా పాపము చుట్టూ తిరుగుతూ, దేవుని యందు భయభక్తులు లేకుండా, శ్రద్ధ లేకుండా ఎవరి జీవితాలు అయితే ఉంటున్నాయో వారు ఎక్కినటువంటి మెట్లు మళ్ళా వారు దిగిపోతా ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సౌలు అంతకంతకు నీరసిల్లేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తాడు, నీ చేత పని చేయిస్తాడు. హల్లెలూయా. విధేయత చూపించు, విధేయత చూపించు. సంశయము అవునా కాదా, అపనమ్మకము జరుగుతుందా? దేవుని బిడ్డలారా, మొన్న శుక్రవారము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఆ రోజు వేడి తట్టుకోలేక 2 సంఘాల్లో కూడా ఉదయం అక్కడ ప్రార్థన చేస్తాం, సాయంకాలం ఇక్కడ ప్రార్థన చేస్తాం. నువ్వు అనుకోవడానికి వీల్లేదు, మా ప్రార్థన బట్టి వర్షం వచ్చింది అనుకున్నావా? నీలో అల్ప విశ్వాసం వచ్చింది, స్వల్ప విశ్వాసం వచ్చింది. అవును, దేవుడు నా ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు గట్టిగా వర్షం కురిపించాడు, మా అందరూ ఆబ్సెంట్ కదా. ఏదైనా బాధే. గట్టిగా ఎండ కాసినా తట్టుకోలేరు క్రైస్తవులు, గట్టిగా వర్షం పడినా తట్టుకోలేరు క్రైస్తవులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు వాక్యానికి విధేయత చూపించాలి. నువ్వు చూపిస్తే ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మ పొందుకుంటావు. అవును ప్రభువా, అవును తండ్రి. అంతేగాని వాక్యం అలాంటి గురించి భలే చెప్పారు, ఆయనకి భలే ఇచ్చారు, పాస్టర్ గారు భలే కాదు. ఎప్పుడు కూడా వాక్యము నా కొరకే అని నేను అనుకుంటాను, నువ్వు కూడా అలాగే అనుకోవాలి. అది మనం సరి చేస్తుందట. కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును. కత్తి వలే ఖండించును, సుత్తి వలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు మాట. హల్లెలూయా. దేవుని వాక్యానికి విధేయత చూపించడం అంటే మనం కేవలం ఏమనుకుంటామంటే, విధేయత అంటే వాక్యానుసారంగా జీవించడం మంచిది. కానీ 8 గంటలకి ఆరాధనను ప్రకటిస్తే 9 గంటలకు రావడం విధేయత? అదే స్కూల్ అయితే ఏమవుతుందండి, ఈ రోజు పర్వాలేదు వర్షం వచ్చింది కాబట్టి ఎక్స్క్యూజ్ ఇస్తాం, పర్వాలేదు, మిగిలిన వారు ఒక అరగంట పావుగంట అటు ఇటులో వచ్చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నువ్వు 8 గంటల కంటే 9 గంటలకు వచ్చావు అనుకో, అది విధేయత? అవిధేయత. అదే ప్రకారముగా ప్రియమైన
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవునికి ప్రార్థన చేయడము మానేసావు అనుకో, అది విధేయత అవిధేయత అవిధేయత. దేవునికి చెందవలసినటువంటి సమయాన్ని ఇవ్వకుండా ఉన్నావు అనుకో, అది విధేయత అవిధేయత అండి అవిధేయత. దేవునికి చెందవలసినటువంటి కానుకను నువ్వు దొంగిలించావు అనుకో, అది విధేయత అవిధేయత అవిధేయత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు స్వరం ఇచ్చినప్పటికీ, చదువిచ్చినప్పటికీ, ఈ చదువుకునేటువంటి జ్ఞానం ఇచ్చినప్పటికీ కూడా నీవు పాఠ పుస్తకం తెరవకుండా, ఒక పాటను కూడా నీ నోటితో పాడకుండా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుంటే అది విధేయత అవిధేయత అవిధేయత. దేవుడికి 2 చేతులు ఇచ్చాడు, చప్పట కొట్టడానికి కూడా నీ చేతులు రాకపోతే అది విధేయత అవిధేయత అవిధేయత. ఇవన్నీ కూడా అవిధేయతలే. మనం కేవలము వాక్యాన్ని వినక ఆచరించకపోతే అవిధేయత అనుకుంటాం. దేవుడు మనకి పెట్టినటువంటి రూల్స్ అండ్ కండిషన్లు కూడా మనం ఫాలో అవ్వకపోతే అది కూడా అవిధేయత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నా, దేవుని పని మనము శ్రద్ధగా చేయాలా, విధేయత కలిగి మనము చేయాలి. రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి అంటే 19వ అధ్యాయం. బైబిల్ అందరూ తెచ్చారు కదా, రైట్. దేవునికి మహిమ. తెచ్చిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 5వ వచనము. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చును. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అభిషేకించబడినటువంటి దైవజనుడి యొక్క హస్తము నీ తల మీద ఉండాల. వారి ప్రార్థనలు నీకు పెట్టని కోటలాగా అవి పనిచేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలులు పడుతున్నటువంటి వారు వారి చేతులు వారి మీద ఉంచగానే అక్కడ వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొంది వారు ఏం చేస్తున్నారంటే అక్కడ అనేకమైనటువంటి భాషలతో వారు మాట్లాడటం మటుకే కాదు కానీ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవచించడం మొదలు పెట్టి వారందరూ కూడా ఇంచుమించు 12 మంది. ఈరోజు నీ జీవితంలో నీ కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక దైవజనుడు ఉండాలి. నీ మీద నిన్ను పరిశుద్ధాత్మ నడిపింపుతో నిన్ను నడిపించడానికి దేవుని సేవకుని యొక్క విలువ నీకు తెలిసి ఉండాలి. ఏదో వెళ్ళిపోతున్నాంలే, ఏదో పాస్టర్ గారే, లేకపోతే నేను మట్టుకే కాదు, ఏ సేవకుడైనప్పటికీ కూడా అటువంటి సిద్ధతనం అనేటువంటిది నీలో ఉండడానికి వీలే. అపోస్తులు అనబడుతున్నటువంటి వారు వారి మీద చేతులుంచగానే వారు అభిషేకమును వారు పొందుకున్నారు. వారు అభిషేకాన్ని పొందుకున్నారు. ఈ రోజు ఒక దైవజనుడు ఇంటికి వచ్చాడు అంటే, నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ద్వారా నీ ఇంటికి ఒక అభిషేకము వస్తూ ఉన్నది. నీ గురించి ప్రార్థన చేస్తున్నాడంటే వాడు ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉండి నీ గురించి ప్రార్థన చేసినా దాని తాలూకా రిజల్ట్ అనేటువంటిది నీవు ఖచ్చితంగా నీవు అనుభవిస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుని యొక్క ప్రార్థన, వారు నీ మీద చేతులుంచి ప్రార్థన చేయడం అనేటువంటిది, వారు నిన్ను ప్రార్థనలో ఎత్తి పట్టుకోవడం అనేటువంటిది నిజంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంచుమించు 12 మంది పురుషులంట. ఇంచుమించు 12 మంది పురుషులు అక్కడ ఉంటూ ఉన్నారు. ఈరోజు పురుషులు కూడా ఏమవ్వాలా? పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వాలి. పురుషులు కూడా ప్రార్థనా పరులు అవ్వాలి. ఏమంటే మన శుక్రవారం నేర్చుకున్నాం, ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే ఆడసింహాలు అంట.
ఏమంటే మరి మగసింహాలు ఎప్పుడు లేస్తాయి ఎలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అనేటువంటిది నీ మీదకి కృమరించబడాలి అంటే ఇదిగో దేవుని సేవకునితో నీవు సహవాసము కలిగి ఉండాలా. కొంతమంది వారి సమస్యలు, ఎన్నో సమస్యలు చెప్తూ ఉంటారు, ఎన్నో వేదనలు చెప్తూ ఉంటారు, గర్భఫలాల గురించి మాట్లాడుతూ ఉంటారు, గృహాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లో ఉన్నటువంటి భర్త ద్వారా వచ్చేటువంటి సమస్యలను బట్టి ప్రార్థనలు కోరుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారందరి గురించి ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఏమండి దైవజనుడి ఉన్నది, దైవజనం మీద ఉన్నది. నిజంగా దేవుడు అనేకమైనటువంటి కట్ల నుండి, అనేకమైనటువంటి బంధకముల నుండి దేవుడు వారిని విడిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అభిషేకించిన వారు చేతులు ఉంచగానే ఈరోజు దేవుని నామములో నిజమైనటువంటి దేవుని సేవకుల్ని కూడా నీవు గుర్తించాలి. మన ఎప్పుడో ఒక ఆయన అన్నట్టు, బాబు నువ్వు ఎక్కడ ట్రైనింగ్ అయ్యి ఉన్నానా, ఒక స్కాలర్షిప్ ఉంది, దాని గురించి మాట్లాడాలనుకుంటాడంటే ఏం లేదండి ప్రార్థనానుభవం ఉన్నాయి అన్నాడు. ఏమండి ప్రార్థనానుభవం ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారు, హాస్టల్ అయిపోతా ఉన్నారు. అది కొంతమందికి బతకడానికి బడిపంతుల ఉద్యోగంలాగా అయిపోయింది. అలాగూ కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ప్రార్థన చేసేటువంటి ఒక దైవజనుడుగా, సమర్పణ డెడికేషన్ కలిగినటువంటి ఒక దైవజనుడుగా ఎవరు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉంటే, ఇదిగో ఆ రోజు సారేపతి ఇంటిలోనికి దేవుని ఆత్మను పొందినటువంటి ఏలియా వెళ్ళాడు. ఏదో ఒక మాట అంటున్నాడు, అమ్మా నీ యొక్క తొట్టిలో పిండి అయిపోదు, గుడ్డులో నూనె కరిగిపోదు అని దేవుని ఆత్మ పూర్ణమైనటువంటి ఏలియా ఆ మాట చెప్పగానే ఆ ఇంట్లో ఏమైపోయిందండి, మహా సమృద్ధి కలిగింది. హల్లెలూయా. ఈరోజు ఆ విధమైనటువంటి ప్రార్థన, అభిషేకించబడినటువంటి వారి యొక్క ప్రార్థన నీవు కలిగి ఉంటే నీవు కూడా పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. ఆరో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించుదును గనుక నేనికను వారికి పరాముఖుడనై ఉండను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమంటాడండి, ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించుదును గనుక నేనికను వారికి పరాముఖుడనై ఉండను. ఎంత చక్కని మాట అండి. ఇక్కడ నేను ఇశ్రాయేలు మీద నా ఆత్మను కుమ్మరించేదను, నేను వారికి పరాముఖుడనే ఉన్నా అంటే వారికి నేను ముఖం తిప్పుకోను. ఏమంటే ఒకసారి మనకి ఎవరికైనా కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద కోపం ఉంటాం కదా, వందనాలు చెప్పినా సరే వెళ్ళిపోతూ ఉంటాం కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు నేను పరాముఖుడై ఉండను, నేను నా ఆత్మను కుమ్మరించేదను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆత్మ చేతనే వారు నడవగలిగారు కాబట్టి వారు ఎక్కడికైనా సరే జయమే, వారు ఎక్కడికైనా సరే విజయమే. అమాలేకులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, హిత్తీయులు, యెబూసీయులు, ఐగుప్తీయులు, కనానీయులు, ఎంతమంది 7 జనాంగాలు ఎదురొచ్చినప్పటికీ కూడా అమాలేకీయులు ఏమండి ఎదురే వారికి లేదు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ అయినటువంటి దేవుడు వారితో కూడా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. వారితో యుద్ధము చేయించాడు కాబట్టి. ఈరోజు కూడా మన గొప్పతనం ఏమి లేదండి, దేవుని ఆత్మ ద్వారానే సమస్తమును కూడా సాధ్యమవుతున్నాయి. హల్లెలూయా. ఇశ్రాయేలు మీద ఆత్మను కుమ్మరించుదును. ఈ రోజు ఇక్కడ ఎంతమంది ఇశ్రాయేలు ఉన్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారు?
ఎవరు ఉన్నారా? ఎవరైనా తలకి ఏమైనా బాగా చుట్టుకొని ఆ డ్రెస్ వేసుకుని వచ్చారు ఎవరైనా? ఇశ్రాయేలు ఎవరం కూడా మనం ఇక్కడ లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరక్తము ద్వారా మనమందరం కూడా నవీన ఇశ్రాయేలుగా మనం మారిపోయాం. హల్లెలూయా. మనమందరం కూడా ఆయన అమూల్యమైనటువంటి సొత్తైనటువంటి ప్రజలుగా మనమందరం కూడా మారిపోయాం. పిలువబడిన వారును ఏర్పాటు చేయబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఈరోజు మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం మారిపోయాం. హల్లెలూయా. ఇదే మాట నేను కాదు, పౌలు గారు గలతీ సంఘానికి చెప్తూ రాస్తున్నాడు. గలతీ పత్రిక ఒకసారి, గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడు కాదు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరు వచ్చండి? ఎవరు వచ్చ? ఎవరు వచ్చ? దేవుని కుమారుడు, కుమార్తెవు అండి. చూడండి, ఆడవాళ్ళని తెలివైన కుమారుడు అన్న మాట అంటలా, వారసులు అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎవరు మాట అండి? దేవుని కుమారులము, కుమార్తెలు. నువ్వు ఎప్పుడు కూడా దాసుడు కాదు. నాయనా, ఏమంటే పల్లెటూరులో నాయనా అంటారు కదా, తండ్రి అని మొరపెట్టుకో. నాన్న అని కూడా పిలిచిన తప్పులేదు, డాడీ అని పిలిచిన తప్పులేదు, అబ్బా అని పిలిచిన తప్పులేదు, ఏ భాషలో నువ్వు పిలిచినప్పుడు కూడా తప్పులేదు అండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, తన కుమారుని యొక్క ఆత్మను నీ మీద ప్రమరిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. ఇశ్రాయేలు మీద మట్టికే కాదు అండి, ఈ రోజు నీ మీద, నా మీద కూడా తన ఆత్మను ప్రమరిస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే ఎలా ఉండాలంట? దేవుని పిల్లలుగా మనం జీవించాలి, దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. దేవుని పిల్లలు ఎలాగో జీవించాలో మన శుక్రవారం నేను జ్ఞాపకం చేశాను. ఏమంటే దేవుని పిల్లలు ఎలాగో జీవించాలనేటువంటి విషయాన్ని ఈరోజు నీవు దేవుని బిడ్డలుగా నీవు జీవించినట్లయితే, అనగా తండ్రి యొక్క పోలికలో, కుమారుని యొక్క పోలికలో వారికి ఉన్నటువంటి గుణశీలతను నీవు కలిగి నీవు జీవించినట్లయితే నీవు కూడా పరిశుద్ధ ఆత్మను పొందుకుంటావు. నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉంటుంది. అదే కదా పరిశుద్ధమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి పిల్లలు. ఒకసారి తల్లిదండ్రులు విసిగిస్తూ ఉంటే తండ్రి గాని తల్లి గాని ఒక మాట అంటారు, నా కడుపును నీవు చెడబుట్టావురా అంటారు. ఏమంటారు? నా కడుపును నీవు చెడబుట్టావురా. ఇదే మాట యేసయ్య అనడా? ఇదే మాట మన తండ్రి అయినటువంటి దేవుడు అనడా? నీవు తాగుతూ ఉంటున్నప్పుడు, తిరుగుతూ ఉంటున్నప్పుడు, అశ్లీలమైనటువంటి చూస్తున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు, అనేకమైనటువంటి అబద్ధాలు నీవు పలుకుతున్నప్పుడు, మోసం చేస్తున్నప్పుడు, దగా చేస్తున్నప్పుడు ఆయన అనడా, నేను నా రక్తము ద్వారా నిన్ను అనవసరముగా నేను కన్నాను, కొన్నాను అని దేవుడు అనుకోడా? నా రక్షణ గుంపులో నీవు చెడబుట్టావని నిన్ను నన్ను అనడా? ఖచ్చితంగా ఆయన అంటాడా అండి. ఆయన బిడ్డలుగా మనం ఉంటున్నాం కాబట్టి నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. హల్లెలూయా. అప్పుడు పరిశుద్ధ ఆత్మ నీ మీద వసిస్తున్నది. కుమారుని ఆత్మ మన మీదకి పంపిస్తాడట. అంటే కుమారుడు ఎంత పరిశుద్ధుడు? కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేనటువంటి దేవుడు. మరి ఆయన వచ్చి మన హృదయంలో ఉండాలంటే మన హృదయం ఎలా ఉండాలా? అటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే ఆ పరిశుద్ధ ఆత్ముడు మనతో వసిస్తాడు. హల్లెలూయా.
మరొక మాటను చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే 2వ రాజుల గ్రంథము వాక్యాన్ని చూసి ముగిద్దాం. ఈరోజు బండి కాస్త ఆలస్యంగా నడుస్తుంది కదా, పావుగంట లేట్ గా మొదలు పెట్టాం వర్షం కారణం చేత. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదివితే 11వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం క్షమించండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడగమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయుమనెను. అందుకతడు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడేది కాకపోనని దేవుని వెంబడించినటువంటి వాడు ఏలియా. ఏలియాని వెంబడించినటువంటి వాడు ఎలీషా. ఇప్పుడు ఏలియా గారి యొక్క సేవని, ఆ తరమును దేవుడు ముగించాలనుకుంటున్నాడు. బతికి ఉంటుండగానే బలమైనటువంటి సుడిగాలి చేత, మేఘము చేత ఏలియాను కొనిపోయాడు. ఆ చివరికి ఆ యోర్దాను నది దాటిన తరువాత ఇప్పుడు చివరిగా గురువుగా ఉంటున్నటువంటి ఏలియా గారు ఎలీషా గారిని అడుగుతూ ఉన్నారు, ఇక చివరి ఘట్టానికి మనం వచ్చేసాము, నేను దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నాను, దేవుడు నన్ను కొనుక్కోబోతూ ఉన్నాడు, కాబట్టి నీకు నేనేం చేయాలని నువ్వు కోరుతున్నావు అని అడిగాడంట. నువ్వేం ఆశపడుతున్నావు నా యొద్ద నుండి అని అడిగితే ఎలీషా అన్నాడట, నీకు కలిగినటువంటి ఆత్మలో నాకు 2 పాళ్ళు దయచే అన్నాడట. హల్లెలూయా. ఏదైనా రాత్రికి రాత్రి దేవుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, దూత వచ్చి యేసుకు ప్రత్యక్షమైనట్టు నీకు ప్రత్యక్షమైంది అనుకో, అమ్మా ఏమి కావాలి నీ కోరిక అని అడిగేదానికి ఏం కోరుతావు? అర్జెంటుగా నా కొడుకు పెళ్లి చేసేవాళ్ళు, అర్జెంటుగా నా కొడుక్కి ఉద్యోగం ఇచ్చే, చిన్న 3 అంతస్తులు మేడ ఇచ్చే సరిపోతాయి, 4 బంగారం బిస్కెట్లు ఇచ్చే సరిపోతుంది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మన ప్రార్థనలో మనం కోరుకునేటువంటివి అవి ఎలీషా కోరుకున్నట్టుగా కోరుకుంటున్నావా? ఏలియా అంటున్నాడు, ఇదిగో ఏలియా నీకు కలిగిన ఆత్మలో నాకు నువ్వు అద్భుత కార్యాలు చేసేసావయ్యా, ఆశ్చర్య కార్యాలు చేసేసావయ్యా, అంతకన్నా ఘనముగా దేవుని కొరకు నేను వాడబడినట్లుగా నీ ఆత్మను నాకు 2 పాళ్ళు దయచే అంటూ ఉన్నాడు. ఎవరైనా అటువంటి ప్రార్థన చేస్తున్నారా? నేను ప్రారంభంలో చెప్పాను, దావీదు అటువంటి ప్రార్థన చేశాడు. దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము, నా అంతరంగములో స్థిరమైనటువంటి ఆత్మను మరలా నాకు నూతనముగా పుట్టించమని ప్రార్థన చేస్తాను. ఈరోజు అటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? ప్రభువా నీవు నాతో ఉండండి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే అన్ని నీకున్నట్టే, సమస్తము నీకున్నట్టే, నీవు ఒక్కొక్కటి అడగవసరం లేదు. ఏమని అడగాల? నీకు శక్తి కావాలి, జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి, బలము కావాలి అంటే నువ్వేమని ప్రార్థన చేయాలా? ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించు
అభిషేకించుమయా, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, శక్తినిచ్చు ఆత్మ, బలమునిచ్చు ఆత్మ, జ్ఞానమిచ్చు ఆత్మ, బుద్ధినిచ్చు ఆత్మ, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, ఆత్మతో నింపు దేవా, పరిశుద్ధాత్మతో నింపు దేవా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా, అభిషేకించుమయా, ఇప్పుడు అభిషేకించుమయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఆత్మ నడిపింపు నీతో ఉంటే నీ ఉదయాన్నే డ్యూటీకి వెళ్తావు, ఉదయాన్నే నీవు ఉద్యోగానికి వెళ్తావు, కాలేజీకి వెళ్తావు, స్కూల్కి వెళ్తావు, ఓ మాట నీవు మాట్లాడాలా, అయ్యా నీ ఆత్మతో నన్ను నడిపించండి నీవు ప్రార్థన చేయగలిగితే నీ అధికారి దగ్గర ఏం మాట్లాడాలో ఆయన మాటలన్నీ నీ నోట్లో ఉంచుతాయి. నిన్ను చూడగానే ఎదుటి వ్యక్తికి జాలి, దయ, కనికరం పుట్టేటువంటి విధంగా చేస్తాడు. ఇదిగో నీవు ఏ విధంగా ప్రవర్తించాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడెన్స్ ఇస్తాడు. నీవు అనుకున్నటువంటి ప్రతి కార్యమును కూడా సఫలము చేయడానికి ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. నీవు చేయాల్సినటువంటి ప్రార్థన అది. అంతా కూడా నీవు కరెంటు బిల్లు చిట్టా ఉన్నట్టుగా అంతా చెప్పవసరం లేదండి. ప్రభువా నీ ఆత్మ నడిపింపు నాకు తోడుగా ఉంచాను, నీ సహాయమును తోడుగా ఉంచాను, నాకు ఎవరు తోడున్నా, నా తరపున మాట్లాడేవారు ఎవరు లేకున్నా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ నీ ఆత్మను నాకు తోడుగా ఉంచాను. అది నువ్వు ప్రార్థన చేయగలిగితే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనము ఏమంటుందండి దేవుని వాగ్దానము? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనము సాక్షాత్తు యేసయ్య చెప్తున్నటువంటి మాటలు ఇవి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. హల్లెలూయా. నీవు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగ నీవు అడగగలిగితే దేవుడు తన పరిశుద్ధాత్మ చేత నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా పాప క్షమాపణ అనేటువంటిది నీకు అవసరము. అది లేకుండా పరిశుద్ధాత్ముడు నీలోకి రాడు, నీ దగ్గరికి రాడు, నీ చుట్టుపక్కలకి రాడు. రెండవదిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి, దానికి తోడు ఉపవాస ప్రార్థన అనుభవము ఖచ్చితంగా ఉండాలి. మూడవదిగా పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఖచ్చితంగా నీవు వినాలి, గైకొనాలి. పరిశుద్ధాత్మను నీవు పొందుకోవాలంటే ఆయన యందు నీవు విధేయత కలిగి నీవు జీవించాలి. ఐదవదిగా మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే అభిషేకించబడినటువంటి వారు నీ కొరకు ప్రార్థన చేయవారుగా ఉండాలా. ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ పొందాలంటే మనము దేవుని బిడ్డలుగా మనం ఉండాలా. ఏడవదిగా పరిశుద్ధాత్మ నీవు పొందుకోవాలి అంటే నీవు ఆసక్తిని చూపించాలా, నీవు ప్రార్థన చేసి ఆసక్తిని చూపించాలా. నీ దగ్గరికి పరిశుద్ధాత్మ రావడం కాదండి, నీవు పరిశుద్ధాత్మను వెళ్ళి పొందుకోవాలి. ఆ రోజు వారు పెంతెకోస్తు పండుగ నాడు మేడ మీద గదిలోకి చేరి ఆ 120 మంది బలమైనటువంటి ప్రార్థన వారు చేశారు కాబట్టి దేవుని ఆత్మ మేడ గది అంతా కూడా నింపబడింది. అలాగ నీవు నింపుకోవాలి. చాలాసార్లు చెప్తాను, దేవుని సన్నిధి ఫ్యూయల్ ట్యాంక్ లాంటిదని కదా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం చేయాలట? నింపుకుంటే నీ బండి ఎలా పరిగెడతాదో అలాగే నీవు కూడా లోకంలో సాతానికి ఎదురుగా నీవు పరిగెడతావు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో సాగిపోదాం. అతి కృప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ఒకసారి అందరము లేచి నిలబడి
చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా తండ్రి, నీ ఆత్మ నడిపింపును నాకు దయచేయండి అని ఎవరికి వారే పరిశుద్ధాత్మ దేవుని గురించి అడుగుదాం. దేవానికి వందనాలు, 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 స్తోత్రాలు, 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 స్తోత్రాలు అని ప్రతి ఒక్కరు నోటితో మాట్లాడదాం. పరిశుద్ధాత్మ నీకు జయహో అని చెప్పి దేవుని పరిశుద్ధాత్మను మనం కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మేడ మీద ఉన్న వారు, యవనస్తులు, వృద్ధులు, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు. చేతులు పైకెత్తగలిగితే దేవునికి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. అయా నీ ఆత్మను కుమరించారు ఆ దినాన్ని. 120 మంది మీద బలముగా నీవు కుమరించారు. 12 మంది పురుషుల మీద నీవు బలముగా కుమరించారు. అపోస్తలులను పెడుతున్నటువంటి వారి మీద బలముగా నీవు కుమరించారు. ఏ యోగ్యత లేనటువంటి, ఏ అర్హత లేనటువంటి తండ్రి ప్రభు నా జీవితంలో నీ పరిశుద్ధాత్మ కార్యములు జరుగుటకు నాయన ప్రభువా నన్ను ఎన్నుకోనండి తండ్రి, నన్ను ఎన్నుకోనండి ప్రభువా. నా వ్యర్థ ప్రవర్తన నేను తీసుకువేసుకోవడానికి సహాయం దయచేయండి. నా పాప మాలిన్యం కలిగి వేసుకోవడానికి సహాయం దయచేయండి. అయ్యా నీవు నాకు తోడుగా ఉండండి. నేను ఒంటరి దారుణాన్ని దిగులు పడుతూ ఉన్నాను, ఒంటరి వాళ్ళని దిగులు పడుతున్నాను. నా కుటుంబంలో తండ్రి నాయన సమాధానం లేదని బాధపడుతున్నాను, సంతోషం లేదని బాధపడుతున్నాను. అయ్యా దాన్ని లేబడి పరుస్తున్నానని బాధపడుతున్నాను, దుఃఖంలో ఉంటున్నాను. నాయన ఈ పరిశుద్ధాత్మను పంపించి నన్ను ఆదరించండి నాయన, నన్ను సమాధానపరచండి నాయన. సాతాను కుయుక్తులను చిత్తు చేయండి తండ్రి, సాతాను తంత్రాలను చిత్తు చేయండి నాయన. నా లోపలికి, నా కుటుంబ సభ్యుల లోపలికి, నా గృహం లోపలికి తండ్రి ప్రభువా నాయన దుష్టుడు ప్రవేశించకుండా ఆత్మ అనేటువంటి సత్య కరువులు ప్రభువా నాయన నా గృహము చుట్టూ ఉంచండి, నా కుటుంబం చుట్టూ మీరు ఉంచండి అని ప్రార్థన చేద్దాం. గొంతు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మతో నీవు నింపుకున్నారా? అది లేకపోతే క్రైస్తవ జీవితమే వ్యర్థము. నీవు నడవలేవు, నీవు జీవించలేవు. అయ్యా యేసయ్యా నీ ఆత్మ చేత నింపండి, నీ ఆత్మ చేత నింపండి నాయన ప్రార్థన చేద్దాం. అయ్యా నీ కృపకై నీకు వందనాలు తండ్రి. అయ్యా నీవు మాలో వసించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచండి నాయన. నీ పరిశుద్ధాత్మ సహాయం ఉంచండి తండ్రి నాయన. అయ్యా నీకు వందనాలు, 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 స్తోత్రాలు. ఆయన మీద ఉన్నటువంటి వారు ప్రార్థన చేద్దాం. గొంతు తెరుద్దాం, గొంతు తెరుద్దాం. నీవు నోరు తెరిస్తేనే ఆత్మ నీలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ లోపలికి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని నీవు తెరవాలా. నీ నోటితో నీవు దేవుడు స్తుతించు, గణపరుచు. అయ్యా నీకు వందనాలు. ఆత్మస్వరూపుడా నీకు వందనాలు, ఆత్మస్వరూపుడా నీకు వందనాలు. అయ్యా అయ్యా నీకు వందనాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు తండ్రి నాయన. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నాయన. నీ ఆత్మను కృపణించండి దేవా. నాకు కావాలి తండ్రి నాయన. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మేము జీవించలేము, మేము ఏ కార్యము చేయలేము. నిమిత్త మాత్రం అయిపోతాం తండ్రి. వాళ్ళ పవర్ లేకపోతే అయ్యా తండ్రి గుడ్డి దీపం వల్ల మేము ఉంటాం నాయన. నూనె లేని దీపం వల్ల మేము ఉంటాము తండ్రి నాయన. కరెంటు లేని లైట్ వల్ల మేము ఉంటాము తండ్రి. నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు కావాలి. అయ్యా నీకు వందనాలు. అయ్యా శ్రేష్టమైనటువంటి దేవా నీకు వందనాలు, శ్రేష్టమైనటువంటి ప్రభువా నీకు వందనాలు, సత్వమైనటువంటి తండ్రి నీకు వందనాలు, వందనాలు, వందనాలు పరమరాజా. అయ్యా నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభు, వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా, ప్రియ ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, ప్రియ ఆత్మస్వరూపుడా, ప్రస్తుతించెదా, ఆరాధించెదా నాదు రక్షకా.
పాపపు యూబి నుండి నన్ను లేవనెత్తిన దేవా యేసయ్యా. పాపపు యూబి నుండి నన్ను లేవనెత్తిన దేవా. యేసయ్యను బండపై స్థిరముగా నిలిపిన నా ప్రియ రక్షకా. యేసయ్యను బండపై స్థిరముగా నిలిపిన నా ప్రియ రక్షకా. ఆత్మస్వరూపుడా ప్రియ ఆత్మస్వరూపుడా ప్రస్తుతించెద ఆరాధించెద నాదు రక్షకా. ప్రస్తుతించెద ఆరాధించెద నాదు రక్షకా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మ నడిపింపును ప్రభువా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించాలని నాయన. మేమందరం నీ ఆత్మ పూర్ణముగా తండ్రి లోకంలో జీవించడానికి సహాయము దయచేయాలని నాయన. ప్రతి ఒక్కరిని నువ్వు అభిషేకించాలని నాయన. ప్రతి బిడ్డకు నీ ఆత్మను కృమరించాలని ప్రభువా నాయన. యేసయ్యా నీ ప్రశస్తమైనటువంటి నామములోనే ప్రార్థన చేస్తూ ఆత్మస్వరూపుడు అయినటువంటి ఈ మహోన్నతమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరుల పాటలు నడిపిస్తూ ఉంటుండగా